ఆ దుష్ట శక్తి తన దగ్గరకు మనం వెళ్లకుండా అడ్డుకుంటుంది. అవని, నేను మరోవైపు నుంచి వెళ్తాను. ఎవరు నా కోటలోకి రాబోతున్నారు? వాళ్ళకి గట్టిగా బుద్ధి చెప్పాలి. బావా, ఏమైంది బావా? ఏదో తగిలినట్టు అనిపించింది. ఆ దుష్ట శక్తి పవర్ అయి ఉంటుంది. అందుకే మనం ఈ సమయంలో సాహసం చేయడం మంచిది కాదు. వెళ్ళిపోదాం, పద రా. ఈ టైంలో మీరు ఈ కోట దగ్గర ఏం చేస్తున్నారమ్మా? ఊరిలో ఎవరో అనుమానంగా తిరుగుతూ కనిపించారు. వాళ్ళని వెంబడించుకుంటూ వచ్చాము. ఇందులోకి వెళ్లారు అని అనిపిస్తుంది. అందుకే బావ కోటలోకి వెళ్లే ప్రయత్నం చేశాడు. కానీ దుష్ట శక్తి అడ్డుకుంటుంది. వద్దమ్మా, వద్దు. ఇక్కడ మీరు సాహసం చేయకండి. మీ ప్రాణానికే ప్రమాదం. మీకే కాదమ్మా, ఊరికే ప్రమాదం. ఊరు కాలిపోతుంది. ఈ కోటకి సంబంధించిన కథ మొత్తం పూసగుచ్చినట్టు చెప్పాను కదా, అది మీరు మర్చిపోయారా ఏంటి? మనం ఏం చేసినా దైవభక్తితోనే చెయ్యాలి. దైవ పూజలతోనే దుష్టశక్తిని తరిమి కొట్టాలి. అంతేగాని మీరిలాంటి ప్రయత్నాలు చేస్తే మీరు శవాలుగా మారిపోతారు. ఈ శవాల కోటకి దాహం ఎక్కువ. మీరు బలైపోకండమ్మా, వెళ్ళండి. పద బావా. నిహారిక, నిహారిక, ఒక నిమిషం. ఊరి పరిస్థితి బాలేదు కదా, పలాతూర్లు తిరుగుతున్నావేంటి? బ్రహ్మాండమైన ఐడియాతో వచ్చే బంగారం. వర్కౌట్ అయిందంటే కోటీశ్వరులం అయిపోతాం. ముందు ఐడియా చెప్పు. 1 మినిట్. ఏంట్రా బాబు ఇవి? ఏ శ్మశానం నుంచి తీసుకొచ్చావు? అసలు ఇంతకీ నీ స్కెచ్ ఏంటి? ఊర్లో దుష్టశక్తి తిరుగుతుందని ఊరి జనం అంటున్నారు. ఆ దుష్టశక్తి వసీకర అయి ఉంటుందని అవనే అంటుంది. నువ్వు వసీకరలా గెటప్ వేసుకొని ఊర్లో తిరుగు. ఏంటి? కంగారు పడకు, చెప్పేది పూర్తిగా విను. నువ్వు ఆ గెటప్ లో తిరిగావు అంటే రాత్రి వేళల్లో ఊర్లో దయ్యం తిరుగుతుందని చూసిన వాళ్ళు నమ్ముతారు. మిగిలిన వాళ్ళందరినీ కూడా నమ్మిస్తారు. జనాలు నిన్ను చూసి భయపడినప్పుడు నువ్వు ఏమని చెప్పాలంటే, మీ ఊరిని వదిలిపెట్టి పోవాలంటే మీ దగ్గరున్న డబ్బు నగలు తెచ్చి ఊరి నడిబొడ్డునున్న చెట్టు దగ్గర పెట్టండి అని చెప్పు. దాంతో ఊర్లో వాళ్ళంతా నిలువు దోపిడీ చేసుకుని ఉన్నదంతా ఊరి చక్కట పెడతారు. అదంతా మనం పట్టుకుని చెక్కేద్దాం. దాంతో మనం టాటా పిల్లలంతా ధనవంతులం అయిపోతాం. ఏదైనా మంచి ఐరన్ కొనుక్కొని అక్కడ కాపురం పెట్టుకుందాం. ఎలా ఉంది ఐడియా? ఇటువంటి సమయంలోనే ఇలాంటి వరస్ట్ ఐడియాల్ని మనం తప్పకుండా వాడుకోవాలి. లైఫ్ అంతా రష్ తీసుకోవచ్చు. భయమేస్తుంది బంగారం. బంగారం, ధైర్య సాహసే లక్ష్మి అని ఊరికే అనలేదు. మే హూనా. నువ్వు గెటప్ వేసుకో, క్యారెక్టర్లోకి వెళ్ళిపో. కాసులు వర్షం కురవకపోతే నీ చెప్పుతో కొట్టు. ఓకే, కొట్టు. నువ్వు చెప్పింది బాగుంది, కానీ నన్ను వాళ్ళు వసీకరని ఎలా నమ్ముతారు? ఆ వసీకర దుష్టశక్తి గెటప్ లో ఎలా ఉంటుందో మనకేం తెలుసు? వసీకర ఫంక్షన్కి వచ్చినప్పుడు పట్టు చీరలో చూసాం కదా, రాక్షసులా ఉంటే ఎలా ఉంటుందో ఊహించుకుని ఇవన్నీ తీసుకొచ్చాను. ఈ సీన్కి నేనే క్రియేటివ్ డైరెక్టర్ని. అద్భుతంగా పండుతుంది. ఇంకా ఆలస్యం చేయకు, నువ్వు వెళ్ళి డ్రెస్ మార్చుకొని రా. వెళ్ళు వెళ్ళు, నేను చెప్తున్నా కదా.
వసీకర రాక్షస గెటప్లో ఎలా ఉంటుందో నాకు తెలియదు కానీ నువ్వైతే చాలా భయంకరంగా ఉన్నావు. ఇప్పుడు నువ్వు ఇలాగే బయటికి వెళ్ళావు అనుకో, నీకు తిరుగుండదు. వెళ్ళు, తొందరగా బయట తిరిగిరా. ఆల్ ద బెస్ట్. ఏం కాదు కదా. మేకప్ వేసుకున్న తర్వాత డైరెక్టర్ చెప్పినట్టు సీన్లో ఇన్వాల్వ్ అయిపోవాలి. రెడీ, మోడ్, యాక్షన్. నా పర్ఫార్మెన్స్ చూపిద్దామంటే ఆడియన్స్ ఎవరూ లేరేంటి? ఎవరైనా వచ్చి చూస్తే బాగుండు. కృష్ణ చెప్పిన డైలాగ్ చెప్పుకుంటూ పోతాను. వినేవారు వింటారు, చూసేవారు చూస్తారు. నేను ఈ ఊరి వదిలి వెళ్ళిపోవాలంటే మీ దగ్గరున్న డబ్బులు నగలు అన్నీ తీసుకొచ్చి రేపు ఉదయం మర్రి చెట్టు దగ్గర పెట్టండి. నేను ఈ ఊరు వదిలి వెళ్ళిపోవాలంటే మీ దగ్గరున్న డబ్బులు నగలు అన్నీ తీసుకొచ్చి రేపు ఉదయం మర్రి చెట్టు దగ్గర పెట్టండి. వసీకర, నా వేషం వేసి నన్నే ఇబ్బంది పెట్టాలని చూస్తావా? నిన్ను నా బంగారం పర్ఫార్మెన్స్ ఎరగదీస్తూ ఉంటుంది. మామూలు ఆర్టిస్ట్ కాదు, సహజ నటి, న్యాచురల్ యాక్టర్. నంది అవార్డుకి ఎక్కువ, ఆస్కార్ అవార్డుకి కొంచెం తక్కువ, అంతే. హాటల్గా ఉందా నీకు? నా వేట ఎలా ఉంటుందో చూస్తావా? ఇంకెప్పుడు ఇలాంటి వేషం వేను. నన్ను వదిలే తల్లి. ఇల్లంతా సైలెంట్ గా ఉందేంటి? పల్లెటూర్లలో ఇంతే మాయా. 6 గంటలైతే కుక్కలు నక్కలు అరుపులు తప్ప మనుషుల అలికిడే ఉండదు. దెయ్యం, దెయ్యం మాయా. నువ్వు కర్రందుకో, నేను చీపురు అందుకుంటాను. బయటికి తరుగుదాం. పద పద పద. రావే రా. నిన్ను ఈ వాయిస్ ఎక్కడ విన్నట్టుందే. ఎక్కడి నుంచి వస్తుందబ్బా ఈ అరుపులేంటి? అయ్యో, ఆగండి. కొట్టొద్దు. ఎవరు నాయనా? నన్ను కొట్టకండి. కాదు. దయ్యం కదక్క, నా బంగారం. ఏమైందే? నిహారిక నువ్వా? అవును. ఈ గెటప్ ఏంటి? అదా, అది ఈ వేషం ఎందుకేసావో చెప్పు. కృష్ణ వేయించాడు.